Hi students. So in this session, we will be discussing about polar and non-polar molecules. Okay, polar and non-polar molecules and the aim students. So it's very simple concept. So generally polar molecules. So in all homonuclear diatomic molecules, like hydrogen molecule, okay, H2, homonuclear diatomic molecule, or F2 or Cl2, okay, or I2. In all these homonuclear diatomic molecules, so the electron pair which is present between these molecule, homonuclear diatomic molecules. So homonuclear diatomic molecules, so that electron pair is equally shared between the two atoms in these coordinate molecules. So for example, hydrogen, okay, hydrogen తీసుకుంటే ఇక్కడ హైడ్రోజన్ మధ్యలో ఉన్నటువంటి ఈ బాండ్ పేర్ ఏదైతే ఉంటుందో ఆ బాండ్ పేర్ అనేది ఈక్వల్ గా షేరింగ్ లో ఉంటుంది. ఓకే, హైడ్రోజన్, దెన్ ఫ్లోరిన్. సో ఇవన్నీ హోమోన్యూక్లియర్ అంటే ఒకటే రకమైనటువంటి మాలిక్యూల్, అంటే ఆ మాలిక్యూల్ లో ఉన్నటువంటి ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండింటికి సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఉంటుంది. ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి? జస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఇస్ ది జస్ట్ ఇట్ ఈస్ electronegativity is just it is the tendency of an atom to attract the shared pair electron towards itself. So దాన్ని అంటే ఒక రెండు హోమోన్యూక్లియర్ అండ్ డయాటమిక్ మాలిక్యూల్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ పేర్ అనేది ఏ ఆటమ్ కి అయితే ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంటుందో సో తన వైపు లాక్కుంటుంది. సో ఇటువంటి బట్ ఇక్కడ హోమోన్యూక్లియర్ డయాటమిక్ మాలిక్యూల్స్ లో రెండింటికి ఎలక్ట్రోనెగటివిటీ సేమ్ ఉంటుంది కాబట్టి సో ఈ కేసులో ఈ ఎలక్ట్రాన్ పేర్ అనేది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఈక్వల్ గా అట్రాక్ట్ అవుతుంది. సో న్యూక్లియస్ అనే రెండింటికి సేమ్ న్యూక్లియస్ కాబట్టి ఫ్లోరిన్ ఫ్లోరినే కాబట్టి సో అటువంటి కేసులో ఎలక్ట్రాన్ పేర్ అనేది ఈక్వల్ గా షేరింగ్ లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ F2 అని Cl. So in this case, so this means that the shared electrons are equally attracted to both the nuclei and therefore spend equal amounts of time. Okay, spend equal amounts of time near each nucleus. Okay, ఇక్కడ ఈ న్యూక్లియస్ గాని ఈ న్యూక్లియస్ గాని తీసుకుంటే రెండింటికి ఈక్వల్ గా ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది కాబట్టి ఈ ఎలక్ట్రాన్ పేర్ అనేది ఈక్వల్ గా షేర్ అవుతుంది. ఓకే, ఈక్వల్ గా షేర్ అవుతుంది. సో ఈ యాజ్ ఎ రిజల్ట్ సో ద మాలిక్యూల్ ఈజ్ న్యూట్రల్. ఓకే, న్యూట్రల్ ఆర్ నాన్ పోలార్ ఈ కేసులో. ఓకే, ఈ కేసులో ఎందుకంటే ఈక్వల్ గా షేర్ అవుతుంది కాబట్టి రెండింటికి ఎలక్ట్రోనెగటివిటీ సేమ్ ఉంటుంది, ఈక్వల్ గా ఉంటుంది కాబట్టి ఈ కేసులో మాలిక్యూల్ అనేది న్యూట్రల్ లేదంటే నాన్ పోలార్ అంటాం. ఓకే, ఇవన్నీ కూడా నాన్ పోలార్ మాలిక్యూల్స్, ఇవన్నీ కూడా హైడ్రోజన్ F2 అండ్ Cl2, O2, దీస్ ఆర్ ఆల్ నాన్ పోలార్ మాలిక్యూల్స్, నాన్ పోలార్ డయాటమిక్ మాలిక్యూల్స్. సో ఎప్పుడు ఈ పొలారిటీ అనేది ఎప్పుడు జనరేట్ అవుతుంది అంటే ఎప్పుడైతే రెండు డిఫరెంట్ ఆటమ్స్ ఉంటాయో ఒక మాలిక్యూల్లో. ఓకే, ఒక మాలిక్యూల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ డిఫరెంట్ మాలిక్యూల్స్ ఉన్నప్పుడు, రెండు ఆటమ్స్ ఉన్నప్పుడు సో ఏదైతే ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఎక్కువగా ఉంటుందో సో తన వైపే ఆ ఎలక్ట్రాన్ పేర్ అనేది అట్రాక్ట్ చేస్తుంది. అటువంటి కేసులో పొలారిటీ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ కేసులో ఇవి నాన్ పోలార్ మాలిక్యూల్స్, ఎందుకంటే నాన్ పోలార్ అంటే ఇక్కడ పొలారిటీ అనేది ఉండదు. సో ఎలక్ట్రాన్ పేర్ అనేది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఈక్వల్ గా అట్రాక్ట్ అవుతుంది. సో అదే విధంగా నాన్ పోలార్ మాలిక్యూల్స్ కనుక తీసుకుంటే సో ఈ పోలార్ మాలిక్యూల్స్ సో పోలార్ మాలిక్యూల్స్ తీసుకుంటే when the heteroatomic molecules, hetero అంటే different, okay, heteroatomic molecules is considered. So the situation is not simple in this case. So electronegativity, in this case electronegativity will be considered. Electronegativity already we discussed. Electronegativity is just it is the tendency to attract the shared pair electron towards itself. అంటే
ఇది ఎందుకు జస్ట్ ఒక ఎనర్జీ లేదా ఒక శక్తి అనుకోవచ్చు. ఓకే, జస్ట్ ఇట్ ఈస్ ద టెండెన్సీ ఆర్ ఎబిలిటీ ఆఫ్ అన్ ఆటమ్. ఓకే, ఏదైనా ఒక ఆటమ్ కి ఎలా ఉంటుందంటే తన ఎలక్ట్రోనెగటివిటీ. సో సపోజ్ ఇది ఒక వైపు ఎక్కువ శక్తి ఉన్నటువంటి ఆటం ఉంది, ఒకవైపు ఎక్కువ తక్కువ శక్తి ఉన్నటువంటి ఆటం ఉంది. సో అటువంటి కేసులో ఎలా ఉంటుంది ఆ ఎలక్ట్రాన్ పేర్, ఆ రెండింటి మధ్యలో ఉన్న ఎలక్ట్రాన్ పేర్ అనేది దేనికైతే ఎక్కువ టెండెన్సీ, ఎక్కువ తన వైపు లాక్కునే శక్తి అనేది ఉంటుందో సో అటువంటి ఆ వైపు ఎలక్ట్రాన్ ఆ క్లౌడ్ అనేది ఎక్కువ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది తన వైపు లాక్కోవడం జరుగుతుంది. అటువంటి కేసులో పొలారిటీ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ పోలార్ మాలిక్యూల్స్ కూడా హెటెరో అటామిక్ మాలిక్యూల్స్ మధ్యనే ఫామ్ అవుతుంది. హెటెరో అటామిక్ మాలిక్యూల్స్ అంటే ఎగ్జాంపుల్స్ హైడ్రోజన్ క్లోరైడ్, హైడ్రోజన్ ఫ్లోరైడ్, ఓకే, HF, HCl అండ్ HI, ఓకే, ఇలాంటివి అన్నట్టు. సో ఇక్కడ రెండింటికి ఎలక్ట్రోనెగటివిటీ అనేది డిఫరెంట్ గా ఉంటుంది రెండింటికి. సో హైడ్రోజన్ కి ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ ఉంటుంది, అదే విధంగా మిగిలిన ఆ క్లోరిన్ గానీ, ఫ్లోరిన్ గానీ, అయోడిన్ గానీ వీటికి ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి కేసులో H2O గానీ, ఓకే, H2O. సో ఇక్కడ ఆక్సిజన్, హైడ్రోజన్. సో ఇటువంటి కేసులో ఎలక్ట్రోనెగటివిటీ ఆక్సిజన్ కి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో అటువంటి కేసులో ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ పేర్ తన వైపే లాక్కోవడం జరుగుతుంది ఆక్సిజన్ యొక్క మోర్ ఎలక్ట్రోనెగటివిటీ వలన. సో అది యాజ్ ఎ రిజల్ట్. సో దీన్నే మనం పోలార్ మాలిక్యూల్స్ లేదా పొలారిటీ అంటాం. ఓకే, ఇవన్నీ కూడా పోలార్ మాలిక్యూల్స్ కిందకి వస్తాయి, పొలారిటీ. సో ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ తీసుకోండి. ఓకే, క్లోరిన్. సో ఇక్కడ ఈక్వల్ గా రెండింటికి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో అదే విధంగా HCl ఇట్లా తీసుకుంటే ఈ ఎలక్ట్రాన్ పేర్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ క్లోరిన్ వైపే అట్రాక్ట్ అవుతుంది. సో అర్థమవుతుంది డిఫరెంట్ ఇక్కడ మీకు ఏర్పడుతుంది కదా, క్లోరిన్ అండ్ హైడ్రోజన్ క్లోరిన్. ఇప్పుడు హైడ్రోజన్ అనేది వీక్ ఎలక్ట్రోనెగటివ్, లెస్ ఎలక్ట్రోనెగటివ్, ఓకే. క్లోరిన్ is more electronegative. So more electronegative. So even here chlorine is the more electronegative atom. So that electron pair will be attracted towards itself. Okay, అర్థమవుతుంది. సో అలా దాని వైపు ఎక్కువ లాక్కుంటుంది. సో దీన్ని మనం పోలార్ మాలిక్యూల్స్ అంటారు. ఓకే, సో అన్ఈక్వల్ షేరింగ్, ఇక్కడ ఇది అన్ఈక్వల్ షేరింగ్. This is equal sharing. Okay, equal sharing, unequal sharing. So a covalent bond, actually this is also covalent bond, a covalent bond in which electrons are shared unequally. A covalent bond in which electrons are shared unequally and the bonded atoms acquire a partial positive charge. Okay, here a partial positive charge and a partial negative charge. So is called a polar covalent bond and these molecules are called polar molecules. సో ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉండడం ద్వారా సో దేనికైతే మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఉంటుందో సో తన వైపు ఆ ఆటం పైన నెగటివ్ చార్జ్ ఫామ్ అవుతుంది, పార్షియల్ నెగటివ్ చార్జ్. సో ఏదైతే లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఉంటుందో దానిపైన పార్షియల్ పాజిటివ్ చార్జ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ రకంగా మనకి పొలారిటీ అనేది రేజ్ అవుతుంది. ఇవన్నీ కూడా పోలార్ మాలిక్యూల్స్ లో ఎప్పుడు ఫామ్ అవుతాయంటే రెండు డిఫరెంట్ అంటే హెటెరో అటామిక్ మాలిక్యూల్స్ అంటారు. రెండు డిఫరెంట్ ఆటమ్స్ ఉన్నప్పుడు ఒక మాలిక్యూల్ లో, ఓకే, ఒకదానికి మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఉంటుంది, ఒకటి లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఉంటుంది. సో ఆ కేసులో పోలారిటీ అనేది జనరేట్ అవుతుంది. ఆ మాలిక్యూల్స్ ని పోలార్ మాలిక్యూల్స్ అంటారు, ఆ బాండ్ ని పోలార్ బాండ్ అంటారు. ఓకే, పోలార్ కోవలెంట్ బాండ్ ఆర్ పోలార్ బాండ్. సో పోలార్ కోవలెంట్ బాండ్స్ మే బి thought as a being intermediate between the non-polar molecules, non-polar bonds and pure ionic bonds. సో ఈ రకంగా మనం పొలారిటీ అనేది పోలార్ అండ్ నాన్ పోలార్ మాలిక్యూల్స్ ని మనం డిఫైన్ చేయొచ్చు. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, ఇందులో ఏమైనా డౌట్ ఉంటే మీకు సో కామెంట్ సెక్షన్ లో అడగచ్చు. నేను మళ్ళీ దానికి నెక్స్ట్ వచ్చే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఓకే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అనేది ముందు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. సో కంపల్సరీగా కామెంట్ చేయండి. ఏదైనా మీకు నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని ఏదైనా ఒకటి కామెంట్ చేయడం మాత్రం కంపల్సరీ చేయండి. ఓకే, అదేవిధంగా వీడియోని షేర్ చేయండి, కావాల్సినంత ఎక్కువ మందికి షేర్ చేయండి.